హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 మేనిఫెస్టోలో భాగంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మహిళలకు సంబంధించి అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా మహాశక్తి పథకంలో హామీ ఇచ్చారు మన యొక్క ప్రభుత్వం వారు. అయితే ఆడపిల్లలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం కింద త్వరలోనే డబ్బులు విడుదల చేస్తామని ఆయన ఆ పథకాన్ని అమలుకు సిద్ధపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 1500 రూపాయలు నేరుగా వారి యొక్క డెవలప్మెంట్ కోసం వారి ఖాతాల్లో జమ చేస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి కొంతమందిని మినహాయించారండి. అంటే వాళ్ళకి మన యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 1500 రూపాయలైతే రావు. ఎవరికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఒంటరి మహిళా పెన్షను, వితంతు పెన్షను, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటుంటారో వారికైతే ఈ పథకానికి సంబంధించిన 1500 రూపాయలు రావు అని చెప్పడం జరిగింది. వీరితో పాటుగా ఎవరైతే ఆశా వర్కర్లు అలాగే అంగన్వాడీ వర్కర్లు ఉంటారో వీరికి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. తక్కినటువంటి ఎవరైతే మహిళలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారా, లేక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా అంటే ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు అంటే ఇంట్లో తల్లి అలాగే పిల్లలు కూడా ఉంటారు కదండి. వీళ్ళందరికీ కూడా ఇస్తారా అనే విషయంపై మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అధికారికంగా ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ యొక్క పథకాన్ని అక్టోబర్ 2వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అక్టోబర్ 2వ తారీఖున పథకాన్ని అమలు చేస్తే ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తారు అని మనకి ఇంకా ప్రకటించలేదు. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. అయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన బర్త్ సర్టిఫికేటు, అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ మీ ఫోన్ నంబర్కి లింక్ చేసుకొని ఉండండి. సో అప్పుడే మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. సో మనకు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే అక్టోబర్ 2వ తారీఖున ఈ పథకాన్ని అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.